గల్ఫ్ బాధితుల కష్టాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు కథనాలకు ప్రభుత్వం స్పందించింది. మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని నిర్దేశించారు. ఏజెంట్ల మాయలో పడి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లాలోని గల్ఫ్ బాధితుల కష్టాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడులో వచ్చిన కథనాలకు ముఖ్యమంత్రి స్పందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ లో బాధపడుతున్నారో వాళ్ళు రక్షించాలి, వాళ్ళు వెనక్కి తీసుకుని ఆలోచించేది ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎన్ఆర్ఐ వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఒక ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంధువులతో విచారించి ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారో ఆ సమాచారం సేకరించి వాళ్ళకి ఏ విధంగా కష్టం ఉన్నా కూడా ఆదుకునేదని ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉండే బ్రోకర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. తీవ్రంగా శిక్షిస్తాం. అదే సమయంలో ప్రజలు కూడా మేము కోరేది ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచన చేయండి. మీరు గల్ఫ్ కంట్రీస్ పోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా కలెక్టరేట్లో మీ పేరు నమోదు చేసుకోండి. అక్కడ మీకు వాళ్ళు అన్ని సదుపాయాలు మీకు కలగజేస్తారు. ఫేక్ ఏజెంట్స్ అయితే వాళ్ళు పోవద్దని చెప్పడం కూడా జరుగుతుంది. అందరి కలెక్టర్ ఎస్పీలు కూడా ఆదేశాలు ఇచ్చాం. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా చాలా గట్టిగా తీసుకోమని చెప్పడం జరుగుతోంది. తప్పకుండా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆదుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ గల్ఫ్ ఏజెంట్ల మోసాల వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. నకిలీ ఏజెంట్లపై కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు సూచించారు. గల్ఫ్కు వెళ్లేవారు ఆర్డీఓ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అరుణ్ కుమార్ సూచించారు. పర్యాటక వీసాలపై పనులు చేయడానికి వెళ్లవద్దని కోరారు. ఈనాడు అలాగే ఈటీవీలో కవర్ చేసినటువంటి అంశాన్ని మనం ఆర్డీఓతో కూడా వెరిఫై చేయించాం. అసలు బ్రోకర్స్ మీద ఎన్ని కేసులు మనకి రిపోర్ట్ అయ్యాయి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో, వాటి మీద ఇంతవరకు మనం ఏమేమి చర్య మీరు టేకప్ చేశారని చెప్పి రివ్యూ చేశాము. ఆర్డీఓ అమలాపురం, కాకినాడ ఈ ప్రాంతాల్లో వీఆర్ ఓపెనింగ్ ఎ సెల్. ఎవరైనా సరే వెళ్ళేవాడు గివ్ దర్ డీటెయిల్స్. ఎక్కడైనా సరే ఎవరైనా మాకు ఇలా అన్యాయం జరిగింది, మాకు ఇలా మోసం చేశారు అనేటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఫైల్ అయినప్పుడు ఎయిదర్ అండర్ సెక్షన్ 417 ఆర్ 420 ఈ కేసెస్ ఫైల్ అయినప్పుడు వాటిని పర్సూ చేయమని చెప్పి కూడా డీఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.